దాడుల్లో గాయపడిన వైసీపీ కార్యకర్తను పరామర్శించనున్నారు జగన్. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి జరగనున్నాయి. ఎమ్మెల్యేల ప్రమాణాలు జరగనున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని జగన్ నిర్ణయించారని సమాచారం. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకు సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఎప్పటి నుంచి ఓదార్పు యాత్రకు సిద్దమవుతూ ఉన్నారు? డీటెయిల్స్ ఏంటి? ముబిందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు ఓదయాత్ర ద్వారా ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్లి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు మళ్లీ అదే బాటలో పయనించబోతున్నట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చనిపోయిన క్షణంలో రాష్ట్రం మొత్తం కూడా ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డిని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఆ సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆయన వైఎస్ఆర్సీపీ అని సొంతగా పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళాడు. ప్రజల్లోకి వెళ్ళిన మొదటిసారి దాదాపు 60 సీట్లతో రాష్ట్రంలో సంచలనం కలిగించారు. ఆ తర్వాత ఆ ఎన్నికల్లో 151 సీట్లతో ప్రభంజనం సృష్టించి అధికారంలోకి వచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వం దిగిపోయి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ కొడాలి నాని గాని, పేర్ని నాని గాని, వల్లభనేని వంశీ గాని, అలాగే చుట్టుపక్కల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గాని, కాసు మహేష్ గాని, ఇలా చాలా నియోజకవర్గాల్లో చూసుకుంటే ఎమ్మెల్యే అభ్యర్థులపై భారీగా దాడులు జరిగినాయి. వాళ్ళ ఇళ్లపై దాడులు జరిగినాయి. వ్యాపార సంస్థలపై దాడులు జరిగినాయి. అలాగే ఏదైతే వైసీపీకి సంబంధించిన ముఖ్య కేడరు, మండల కేడర్ గాని, అలాగే నియోజకవర్గ కేడర్ గాని, జిల్లా కేడర్ గాని, ముఖ్యంగా వైసీపీ నాయకులు అందరి మీద కూడా దాడులు జరిగిన నేపథ్యం. దీంట్లో ప్రధానంగా కొంతమందిని చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మోకాళ్ళ మీద కూర్చోబెట్టి లోకేష్ కి, పవన్ కళ్యాణ్ కి, చంద్రబాబుకి వాళ్ళ చేతే పాలాభిషేకం చేపించి వాళ్ళ చేతే క్షమాపణలు చెప్పించుకున్న ఘటనలు కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులకు సంబంధించి గత వారం 10 రోజులు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. దీనికి సంబంధించి పార్టీ కేడర్ లోని ముఖ్య నాయకులందరితో కూడా ఆ సమీక్ష సమావేశం నిర్వహించారు. దీంట్లో తాజా మాజీ ఎమ్మెల్యేలతో కూడా సమీక్ష చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమీక్ష సమావేశం చేశారు. పార్లమెంట్ ఇన్ఛార్జీలతో సమీక్ష సమావేశం చేశారు. అలాగే ఎమ్మెల్సీలతో సమీక్ష సమావేశం చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తనకున్న స్నేహ బంధం గాని, కుటుంబ బంధం గాని, ముఖ్య వ్యక్తులతో కూడా మాట్లాడారు. మొత్తంగా వారం 10 రోజులు బిజీగా నడిపిన సమావేశాలతో బిజీగా నడిపిన జగన్మోహన్ రెడ్డి సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఒకటి ప్రధానంగా రేపు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకి వెళ్లాలా వద్దా అనే దాని మీద వద్దు అనే ఒక ప్రాతిపదికన వచ్చినట్టు తెలుస్తా ఉంది. సంఖ్యాబలంగా చూసుకుంటే 161 ఎన్డీఏ ఉండగా 11 వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యం. అయితే వాళ్ళందరి ముందు వైసీపీ దాడి తట్టుకోలేరని, ఏదన్నా ఉంటే మండలిలోనే ఫైట్ చేసి మండలిలోనే బిల్లులు ఆపాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. అలాగే ఇంకోటి చూసుకుంటే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులను ఖండిస్తూ ప్రజల్లోకి వెళ్తా, ప్రజలకి ప్రతి ఒక్కరు కూడా తెలియపరుస్తా టీడీపీ పార్టీనే దాడులు చేస్తుంది, టీడీపీ పార్టీనే ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతుంది, ఆ టీడీపీ పార్టీ పెట్టే ఇబ్బందుల్ని తాను వెళ్లి ఓదార్పు యాత్ర ద్వారా పలానోళ్ళని ఇబ్బంది పెట్టిందని రాష్ట్రం మొత్తం తెలియపరిచేలాగా ఉండాలని, అలా వెళ్తున్న క్రమంలో వైసీపీ నాయకుల మీద కానీ, కేడర్ మీద కానీ, ముఖ్యుల మీద కానీ రాష్ట్ర వ్యాప్తంగా దాడులు ఆగిపోయే పరిస్థితి ఉంటది. రాబోయే రోజుల్లో ఇంకా ముఖ్యంగా పూర్తి స్థాయిలో మంత్రి మండలి ఇంకా బాధ్యతలు ఎవరు స్వీకరించిన పరిస్థితి. ఈ రోజు దాదాపుగా 6 మంత్రులు బాధ్యతలు స్వీకరించే పరిస్థితి. అలాగే మంత్రి మండలి సమావేశం ఏర్పడిన పరిస్థితి. మంత్రి మండలి సమావేశం ఏర్పడి మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఆ తర్వాత దాడులు ఇంకా ఎక్కువ అయితే ఏమోనని, ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న ఐఏఎస్లు, ఐపీఎస్లు మొత్తం కూడా
వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేడర్ మాత్రమే ఉంది. అలాగే గుంటూరు జిల్లాలో చూసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడున్న కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని ఇక్కడి నుంచి బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎస్పీని కూడా ఇక్కడి నుంచి బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఎవరిని చూసుకున్నా కానీ ఐఏఎస్ ఐపీఎస్ మొత్తం కూడా వైసీపీ కేడరే ఉంది. ఈ వైసీపీ కేడర్ మారి టీడీపీ కేడర్ కనుక ఐఏఎస్ ఐపీఎస్ వచ్చి డిఎస్పీలు సిఐలు కొత్త పోస్టింగ్లు వచ్చి ఎంఆర్ఓలు ఎండిఓలు కొత్త పోస్టింగ్లు వచ్చి ఆర్డీఓలు డిఆర్ఓలు కొత్త పోస్టింగ్లు వచ్చిన పక్షంలో వైసీపీ మీద ఇంకా ఎక్కువ దాడులు జరుగుతాయేమో అన్న ఆలోచన కూడా సమీక్ష సమావేశాల్లో అందరూ నిర్ణయించినట్లు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా దాడులు జరుగుతాయని 100% కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఈ దాడులను అరికట్టాలంటే తాను ఇంట్లో నుంచి బయటికి వస్తేనే ఈ దాడులు అరికట్టే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ దాడుల క్రమంలో ఎక్కడి నుంచి మా యాత్ర మొదలు పెడతారనేది కూడా ప్రధానంగా సస్పెన్షన్ గా ఉంది. ఏదైనా కడప వైపు రాయలసీమ వైపు నుంచే ఈ పాదయాత్ర కూడా మొదలుపెట్టి దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఈ పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాలు తర్వాత మొదలు పెడతారా, అసెంబ్లీ సమావేశాలు రోజు మొదలు పెడతారా అనేది కూడా పూర్తి నిర్ణయం తీసుకోవాల్సింది. అయితే ఆ దాడిలో ఎవరైతే టీడీపీ నాయకులు చేసిన దాడిలో గాయపడ్డ కార్యకర్తలందరినీ కూడా పరామర్శించుకుంటూ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృత సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అలాగే శుక్రవారం నుంచి జరిగే ఏపీ అసెంబ్లీ సమావేశాలలో కూడా ప్రమాణాలు అంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సింది. ప్రమాణాలు కూడా జరుగుతాయా లేదా అనేది కూడా కొంత సందిగ్ధంలో ఉంది. అయితే ప్రమాణం చేసిన తర్వాత అయినా సరే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకుండా బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా సమాలోచనలు చేసి ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం జగన్మోహన్ రెడ్డి ఒక ఓదార్పు యాత్ర అనేది మళ్ళా స్టార్ట్ చేస్తే రాష్ట్ర రాజకీయాల్లో కొంత అలజడి వాతావరణం అయితే సృష్టించే పరిస్థితి అయితే ఉంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.